వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఉదయం 10 గంటల వరకు 11.34% పోలింగ్ నమోదైంది. ఎలక్షన్ కమిషన్ కార్యాలయం నుంచి పోలింగ్కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్. రాజేష్, ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సజావుగా జరుగుతుంది. ఇటు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు సంబంధించి పట్టభద్రులంతా కూడా తమ తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే ఆ పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఉదయం నుంచి బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 10 గంటల వరకు మనకు పోలింగ్ శాతం వచ్చేసి 11.34% నమోదైంది. ఇది బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నిక ఉంటుంది కాబట్టి కొంత ఆలస్యం అవుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఓటర్లకు ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు కూడా కల్పించారు ఎన్నికల అధికారులు. ఏదైతే బ్యాలెట్ పేపర్లో వారు ఇచ్చిన నమూనా ఏదైతే పెన్ను ఉంటుందో ఆ పెన్నుతో మాత్రమే ఆ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఏదైతే ప్రియారిటీ బేస్గా ఈ ఎన్నికలు వేయాల్సి ఉంటుంది. అభ్యర్థులకు ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ అట్లా ఎంతమంది అభ్యర్థులు ఉంటే అంతమంది ప్రియారిటీ పరంగా వేయాల్సి ఉంటుంది. అయితే ఎవరికైతే ఫస్ట్ ప్రియారిటీ వేస్తారో ఆ తర్వాత సెకండ్ ప్రియారిటీగా వేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ ప్రియారిటీ వేయకుండా సెకండ్ ప్రియారిటీ నుంచి ఓటు వేస్తే ఆ ఓటు చెల్లింపు కాదు. అంతేకాకుండా ఎవరైతే ఎన్నికల ప్రొసీడింగ్ ఆఫీసర్స్ ఉంటారో వారు ఇచ్చిన పెన్నుతో మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది. ఇప్పటికే వారు అవన్నీ కూడా అవగాహన కార్యక్రమాలు చేశారు. ఈ ఏదైతే నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికకు సంబంధించి 52 మంది అభ్యర్థులు బరిలో ఉండగా మొత్తం కూడా బ్యాలెట్ పేపర్ ద్వారా జరుగుతుంది. బ్యాలెట్ పేపర్ జంబో బ్యాలెట్ పేపర్ను ఉపయోగిస్తున్నారు. వీటికి సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 605 పోలింగ్ కేంద్రాల్లో కూడా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. ఇటు వెబ్ కాస్టింగ్ తో పాటు సీసీ కెమెరా సర్వేలెన్స్ తో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు అధికారులు. ఎక్కడైతే అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని ఊహించారో అక్కడ ప్రత్యేకంగా బలగాలను కూడా ఏర్పాటు చేశారు. ఇటు పోలీస్ బలగాలను ముందస్తు ఏర్పాటు చేసి ఇబ్బందులు లేకుండా తలెత్తకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ పోలింగ్ టీమును ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. అంతేకాకుండా ఏదైతే ఇవాళ కొంత నార్కెట్పల్లిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంబంధించి డబ్బులు పంపిణీ చేస్తున్నారని చెప్పేసి ఇండిపెండెంట్ అభ్యర్థి అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో అతనిపైన దాడి జరిగింది. ఇండిపెండెంట్ అభ్యర్థి ఫిర్యాదును కూడా ఇప్పటి వరకు కూడా నార్కెట్పల్లి పోలీసులు తీసుకోలేదని చెప్పేసి కూడా అతను వాపోదిస్తూ అక్కడే పోలీస్ స్టేషన్ ముందరే నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. దీనిపై ఇప్పటికి కూడా ఎన్నికల అధికారులు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఎందుకు ఇలా జాప్యం జరుగుతుందని కూడా వివరణ ఇవ్వలేదు. కనీసం అతని ఫిర్యాదును కూడా స్వీకరించలేని పరిస్థితి ఇవాళ ఉందని చెప్పుకోవచ్చు. ఇవాళ ఎక్కడ చూసినా ఏదైతే అధికార కాంగ్రెస్ పార్టీ కొంత అలజడి సృష్టించిందని చెప్పుకోవచ్చు. వారి అండదండతో వారికి అభ్యర్థికి సంబంధించిన అనుచరులంతా కూడా ఇతరులపై దాడి చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ ఉదయం ప్రారంభమైన పోలింగ్ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సాయంత్రం 4 గంటల వరకు కూడా కొనసాగనుంది. అయితే ఎండ వేడిమి ఇటు కొంత వేడిగాళ్లు ఉన్న నేపథ్యంలో ఇటు పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. 605 పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకుంటారో వారు 12 రకాల సర్టిఫికేట్స్ చూంచి వారి ఓటు హక్కు వినియోగించుకునేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. పట్టభద్రులంతా కూడా తమ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు సైతం ఏర్పాటు చేశారు. వారికి పట్టభద్రులు ఖచ్చితంగా తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా కూడా పలు సూచనలు సలహాలు చేశారు. వారికి ఎలక్షన్ కమిషన్ నుంచి ప్రత్యేకంగా మెసేజ్ కూడా పంపారు. మొత్తం చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 8 గంటల వరకు కూడా కొనసాగనుంది. ఇటు పల్లారాజేశ్వరరెడ్డి జనగామలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి వరంగల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇటు జగదీశ్వర్ రెడ్డి మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేటలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పువ్వాడ అజయ్ ఖమ్మంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇలా ఎక్కడ చూసినా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగ సజావుగా ఎన్నికల పోలింగ్ సరళి మాత్రం కొనసాగుతుంది. మరి కాసేపట్లో మరో 2 గంటలకు సంబంధించిన పోలింగ్ శాతం కూడా రానుంది. మొత్తం చూసుకుంటే గతంలో ఏదైతే పోలింగ్ ప్రక్రియకు ఏ విధంగా ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించారో ఈసారి కూడా పట్టభద్రుల ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జరుగుతుంది. ఇప్పటికే అధికారులంతా కూడా బ్యాలెట్ బాక్స్, బ్యాలెట్ పేపర్లతో పోలింగ్ నిర్వహణ ఉంటుంది కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నారు. ఎవరైతే ఓటు వేయడానికి వస్తారో, మొదటిసారి ఓటు వేయడానికి వస్తారో వారికి కూడా ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ప్రత్యేకంగా వారికి అవగాహన కార్యక్రమాలు చెప్తున్నారు. అనంతరం ఓటు హక్కు వేసుకునే విధంగా చెప్తున్నారు. ఎవరైతే ఫస్ట్ ప్రయారిటీ ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం సెకండ్ ప్రయారిటీ వేస్తే మాత్రం ఓటు చెల్లదని, అంతేకాకుండా ఎవరైతే ఎన్నికల కమిషన్ ఏదైతే ప్రొసీడింగ్ ఆఫీసర్స్ ఇస్తారో ఆ పెన్ను మాత్రమే పోలింగ్ ఓటు వేసేందుకు వినియోగించాలి తప్ప మిగతా పెన్నులను కానీ వారు తెచ్చుకున్న పెన్నులతో ఓటు వేస్తే మాత్రం అది ఎన్నిక చెల్లదని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పారు.
పెట్టారు. అంతేకాకుండా పోలింగ్ కేంద్రాలకు కూడా ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కావచ్చు, ఇటు పెన్నులను కూడా అనుమతించట్లేదని తెలుస్తుంది. గతంలో ఏదైతే ఆదేశాలు అవన్నిటిని కూడా తూచ తప్పకుండా ఎలక్షన్ అధికారులు పాటిస్తున్నారు. ఇప్పటికీ కొంత మందకోడిగానే జరుగుతుందని చెప్పుకోవచ్చు. పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ కొనసాగనుంది. 4 గంటల వరకు తర్వాత వాటన్నింటినీ కూడా బ్యాలెట్ బాక్స్ అన్నింటినీ కూడా భద్రపరిచేందుకు నల్గొండలోని స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తారు. రాజేష్, థ్యాంక్ యూ లెవెల్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఎన్నిక కొనసాగుతోంది. మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పట్టభద్రులంతా కూడా ఈ ఓటు వేసేందుకు ఎవరైతే ఎన్రోల్మెంట్ చేసుకుంటారో వాళ్ళు అర్హులు. ఉదయం 10 గంటల వరకు అయితే 11.34% ఓటింగ్ నమోదైనట్టుగా ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. అయితే దీంట్లో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి ఒక జంబో బ్యాలెట్ అనేది ఓటర్లకు ఇస్తున్నారు. దాంట్లో పార్టీకి సంబంధించినటువంటి గుర్తులు ఏవి ఉండవు. అభ్యర్థి పేరు ఉంటుంది, అభ్యర్థి పేరు ఎదురుగా కాలం ఉంటుంది అనమాట. దాంట్లో 1, 2, 3 అట్లా నెంబర్స్ వేసుకుంటూ వెళ్ళాలి. దానిలో 52 మంది అభ్యర్థులు ఉంటారు కాబట్టి వాళ్ళకి నచ్చినటువంటి ప్రాధాన్యత క్రమంలో అక్కడ నెంబర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు ఈ ఓటింగ్ సరళి కొనసాగుతుంది.